చిలకలూరుపేటలో వర్గపోరు బయటపడింది. మంత్రి విడుదల రజనీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. డౌన్ డౌన్ రజనీ అంటూ నినాదాలు చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలకు. అలాగే స్థానికులకే టికెట్ ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ అయితే కొనసాగుతుంది. కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట కూడా జరిగినట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు కాదని ఆయన గనక చిలకలూరుపేటలో వర్గపోరు బయటపడింది. విడుదల రజనీ డౌన్ డౌన్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ. థ్యాంక్ యూ భవాని. నిన్న పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మల్లెల రాజేష్ మొన్నటిదాకా సమన్వయకర్తగా ప్రకటించిన వైసీపీ పార్టీ ఇప్పుడు కొత్త వ్యక్తిని మనోహర్ నాయుడు తీసుకొచ్చింది. అందువల్ల మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానికుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. అయితే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీకి వ్యతిరేకంగా చిలకలూరిపేట నియోజకవర్గ వైసీపీ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు డౌన్ డౌన్ రజనీ అంటూ నినాదాలు చేస్తూ పట్టణం అంతా తిరిగి దద్దరింపు చేశారు. అయితే పట్టణంలో పార్టీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ ఎన్ఆర్ఎస్ సెంటర్ లో చెన్నై కలెక్టర్ రహదారి మీద కూడా ర్యాలీ చేసి కాసేపు ఉద్రిక్త చోటు చేసుకుని చేశారు. అయితే మల్లెల రాజేష్ నాయుడికి కంపల్సరీగా టికెట్ ఇవ్వాల్సిందేను, లేక ఇవ్వకపోతేనే మున్సిపాలిటీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ కౌన్సిలర్ కానీ కూడా రాజీనామా చేస్తామని ఒక్కసారి ముక్త కటింగ్ చెప్పారు. అయితే అభిమానులు ముక్త కటింగ్తో నినాదించారు. వేలాది మంది వైఎస్ఆర్పీ కార్యకర్తల అభిమానులు బైక్ ర్యాలీతో రోడ్డు మీదకి వచ్చేసరికి పోలీసులు అడ్డుపడ్డారు. అయితే వాళ్ళ పోలీసులు కార్యకర్తల మధ్య కొద్దిగా ఉద్రిక్త చోటు చేసుకుంది భవాని. రైట్, థ్యాంక్ యూ రాఘవ. కుటుంబ సభ్యులకు కాదని ఆయన గనక అలాంటి మల్లెల రాజేష్ గారికి నిన్నటిదాకా సీట్ ఇస్తామని